భారత క్రికెట్కు దశాబ్ద కాలంగా ఎనలేని సేవలు అందించిన రోహిత్, విరాట్ వంటి ఆటగాళ్లను కెరీర్ చివరి దశలో చీకట్లో ఉండటం ఏమాత్రం సమంజసం కాదని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఈ దిగ్గజాలతో ముఖాముఖి కూర్చొని నిజాయితీగా చర్చించాలని కోరారు. భారత క్రికెట్లో ఆటగాళ్ల మొహం మీద నిజం చెప్పే సాంప్రదాయం లేదని, కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారాలని యువి స్పష్టం చేశాడు. ఒకవేళ టీం మేనేజ్మెంట్ యువకుల వైపు మొగ్గు చూపాలనుకుంటే ఆ విషయాన్ని ముందే చెబితే ఆటగాళ్లు గౌరవంగా తప్పుకుంటారని ఆయన అన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ చర్చలు జరగాలని యువరాజ్ సూచించాడు. భవిష్యత్తులో తమను పరిగణలోకి తీసుకోవడం లేదని విన్నప్పుడు ఆటగాళ్లకు బాధ కలగొచ్చు, కానీ ఏడాది తర్వాత ఆ నిజాయితీని వారే అభినందిస్తారని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని మళ్లీ దక్కించుకోవడం అతని సత్తాకు నిదర్శనమని గుర్తు చేశాడు. 2027 నాటికి కూడా విరాట్ ఫిట్నెస్, పరుగుల దాహం అతన్ని ప్రపంచ కప్కు తీసుకెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాపై సిడ్నీలో అద్భుతమైన సెంచరీతో సచిన్ రికార్డును సమం చేసిన రోహిత్ 38 ఏళ్ల వయసులో మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. అయితే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మళ్లీ ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే అదిరిపోయే రేంజ్లో ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. అందువల్ల రోహిత్ వంటి ప్రపంచ విజేత కెప్టెన్కు తగిన గౌరవం దక్కాలని యువరాజ్ కోరాడు. యశస్వి జైస్వాల్ వంటి యువకులు సిద్ధంగా ఉన్నా ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలు కేవలం యువతతోనే గెలవలేమని, అనుభవం కూడా తోడవాలని ఆయన హెచ్చరించాడు. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఇప్పటికే అప్రమత్తమైంది. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లను రాయ్పూర్ వేదికగా కీలక సమావేశానికి బోర్డు పిలిచింది. సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ గ్యాప్ను తొలగించి 2027 ప్రపంచ కప్ కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం. కోహ్లీ, రోహిత్ వంటి అనుభవజ్ఞుల అవసరం జట్టుకు ఎంత ఉందో వారి స్థానంలో వచ్చే యువకుల సంసిద్ధతను కూడా బోర్డు బేరీజు వేయనుంది.